ఫ్రెండ్స్ నేనైతే మళ్ళొచ్చిన అంటే తగ్గేదే లేదు. ఇక ఈ రోజు అయితే మక్క సేను ఎట్టుందని చూద్దామని అయితే మక్క సేన్లకైతే వచ్చేసిన. చూస్తుర్రా ఇగో ఈ సైడ్ అయితే మంచిగా వచ్చింది మక్క. ఇక మొన్ననే ఫస్ట్ సరి వేసే మంది అయితే వేసేసినాం. ఇక మంది వేసడంతోనే ఇక వానదేవుడు కరుణించి వర్షం అయితే పడి మొత్తం ఇగో మందు మంచిగా కరిగి కర్రలకైతే మంచిగా పట్టేసింది. కర్రలు మాత్రం మస్తు నల్లగా ఒత్తుగా వచ్చేసినాయి. ఆకులు రబ్బలుగా విచ్చిపోయినాయి. చూస్తున్నా ఈ మాడి మాత్రం మొత్తానికి దెబ్బ తిన్నది. ఎందుకంటే ఇలా లవ్ లేదు. మళ్ళా నెక్స్ట్ ఏంటంటే వేసిన మక్క చాలా పలసగా అయిపోయింది. కర్రలు అన్నవి చచ్చిపోయినాయి. ఇక చూస్తున్నా పురుగు కూడా పడుతుంది. ఇక మేమైతే మందు కొట్టాలనుకుంటున్నాం. రమ్య ఇది నువ్వు పురుగు అంటున్నావు, ఏం పురుగు అనుకుంటున్నావు? పురుగు అని చెప్తున్నా కానీ జనాలకు అర్థం కావాలి. మొగి తయారైంది కత్తెర పురుగు. చూడు ఇగో మొగిల అయితే ఇట్లా వచ్చేస్తుంది. ఇలా ఎంత అంటే మనం చేత్తోనే వేయాల మొగిల మందు చేత్తోనే. దీనికి పంపు కొడితే దాదాపు ఇప్పుడే స్టార్ట్ అయింది. కానీ పంపు కొడితే మాత్రం ఇది చచ్చిపోదు. పైన కర్రలకి పడుతుంది. మొగిల అంటే ఇట్లా లోపల కర్రల లోపల ఇటు తీసుకురా. మొగిల డైరెక్ట్ మొగిల వేయాల. పురుగు ఉంటది ఇలా చూద్దాం. ఇలా పురుగు ఉంటుంది ఆల్రెడీ. చూడ పురుగు కనిపిస్తుందా? ఆల్రెడీ కనబడుతుంది కదా. ఇగో అందులో పురుగు ఉంటది. ఇగో ఇట్లా వస్తుంది. ఇది మొగి ఫ్రెండ్స్, ఇది మొగి పురుగు. అది వీక్ తెలుస్తుంది రమ్య. అది మొగి పురుగు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మందు కొట్టిపోయాల. స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈ మడి బాగా దెబ్బ తిన్నది. దీని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం, కేర్ఫుల్ గా. అలా రోగం పడలేదు. ఇలా స్టార్ట్ అయింది. మనం నెగ్లెక్ట్ చేసినా మనకి ఈ మడి కూడా వీక్తుంది. ఇది ఒక కర్ర వీక్కొని పోయి ఆడ వీపియాల ఫర్టిలైజర్లా. అప్పుడైతే దీని తర్వాత ఏర్పడుతుంది. మొత్తం గంగలు వీకినారా మేము అక్క. పంట వేయడంతోనే సంతోషం కాదు. ఇక పంట చేతికొచ్చేదాకా కూడా టెన్షన్సే. అంటే పంటకి ఎప్పుడు ఏ రోగము ఏ పురుగు పట్టి ఎలా ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు మళ్ళీ. ఇక రోజు మన చంటి పిల్లని కదా కాపాడుకున్నట్టు వేసిన పంటను రోజుకు కాపాడుకున్నాడే ఇలా ఉంటది ఫ్రెండ్స్. చూస్తుందా మేము అనుకోలే అసలు ఈ ఫస్ట్ అయితే ఈ మాడే మంచిగా ఇక పురుగు చూసిండ్రు ఎట్లా మనం మొన్న వచ్చిన ఒక్క కర్రతోనే ఇంకో కర్రకు జాయింట్ అయిపోతాయి. మొత్తం ఈ మడి మొత్తం ఇక ఖరాబ్ అయిపోయేటట్టే ఉంది. పారకపోతుంది. ఇక ఆల్రెడీ పక్క పంట కర్రలు కూడా వచ్చేసింది. మొత్తం మంచి కర్రలు కూడా తినిపోతున్నాయి. అలా ఉంది. కానీ ఇది ఇట్లా ఉంటే మొత్తం బిగుతుంది. ఇది మంచిగా ఉంది. ఇళ్ళకి దొరుకుతుంది రమ్య. ఇళ్ళకి పక్క దొరుకుతుంది ఈ రోగం. చూడు ఇటు సైడ్ ఏం లేదు, మంచిగా ఉంది. అటు సైడ్ ఇంత సూపర్ ఉంది. చూడు ఇళ్ళకి గాలితో వచ్చేస్తుంది రోగం. చూసిరా ఫ్రెండ్స్. పెడతావా మోటార్ పెడతావా మరి? అది వానబట్టే 10 ఉంది కదా. 10 ఉన్నది ఆల్రెడీ. ఇది కదా 10 మంచిగా ఉన్నది. సూపర్ ఉంది 10. కానీ ఇది రేపన్నా ఎల్లుండన్నా కావాలి. మందిని వీలాలమంటావా మరి? మందిని వీలమని. కానీ ఇట్లా ఉంటే మొత్తం బిగుతుంది. వేద్దాం, చేత్తోనే వేద్దాం. మళ్ళీ పంపుతూనే కొట్టాలంటే అది ఇప్పుడు ఆకుల మిన్నే వాడి లోపల దాకా పోదు. అంతే అంటవా? మొగిలా మనం చేత్తోనే వేద్దాం అంటున్నా. డైరెక్ట్ మొగిలినా అట్లా తొందరగా చచ్చిపోతుంది. ప్రతి కర్రకు ఉన్న కర్రకు అవసరం లేదు. కానీ పురుగున్న కర్రకే వేద్దాం. మంచిగా ఉన్న కర్రకు అవసరం లేదు. అంతే అంటవా? సరే అట్లేం చేయాలి. లేకపోతే మాత్రం ఉన్న మక్క మొత్తం బిగుతుంది కదా. సరేనా? ఇంకా మరి చెప్పాలి. ఏం ఆకలి అవుతుంది. బాగా ఉడకపోతుంది. ఇక మక్క చేనులకు వస్తే గాలే ఉండదు. ఇంక ఇప్పుడు నయం. ఇంకా 15 రోజులు అయితే నా ఎత్తు అవుతుంది మక్క అయితే. అలా వచ్చుడా ఇప్పుడు ఏంటంటే ఇక చిలకల కావాలి అచ్చుడు ఎక్కువ అనాలి. చిలకల కావాలి, పందుల కావాలి. అంత అంగడంగడి వ్యవస్థ ఉంటది కథ. ఇప్పుడు తిందామంటే కూడా తీరముంటది. ఇటు ఒక బుక్క ఇట్లా పెట్టుకొని అనాలి కాదు. ఇప్పుడేమో అబ్బా మక్క మంచిగా అనిపిస్తుంది. నడుమంటాయి అయిందంటే అబ్బాయి కర్రలు కలుపుని మొత్తం ఈపు ఈరుతున్నాయి, ముఖం ఈరుతున్నాయి అంట. మళ్ళా కొండలు అయితే పిట్ట కావాలి. ఇక ఎందుకు వేసినవరా మక్క అనుకుంటాం. నువ్వైతే ఫస్ట్ ఇక్కడ ఒక మంచి అయితే వేసి ఉంచాలి ముందుగా. మంచేనా మరి? మంచిగా వేయాలి మరి. కట్టెలు కంపల్సరీ. మంచి కట్టెలు కెట్టుకోడు. మన పాతవి ఉన్నాయి కదా గుడిసె కట్టెలు. గుడిసె కట్టెలు అయితే నడిపోతా సరిపోతుందా? తాటి కమ్మలు కావాలా నీకు ఎండకు? సుధరాయించుకోవాలి. ఇప్పుడే సుధరాయించుకోవాలి కదా. చెప్పు ఇంకా. ఇంకేం లేదు ఇక. చూస్తారా మా మక్క చేను అయితే ఇలా ఉంది. ఇక మేమైతే కొంచెం ఇక బిజీ. ఎందుకంటే ఇక మక్కకైతే మంది వేయాలా. మొత్తం ఇక డిస్టర్బెన్స్ గా అయిపోయింది ఈ మడ అయితే. చూస్తే ఇక మనసులో లేదు.
మొత్తానికి అయితే పురుగు వచ్చేసింది. ఈ మడికైతే ఈ మడి బాగానే ఉంది. నీ మనసులో పడితే ఓకేనా మరి నీ మనసులో పడితే ఇట్లా పెట్టవు. ఇట్లా పెట్టేది లేదు ఇక. అదేనా? టక్ ఆయనతో ఆ పురుగుకు కావాల్సిన మందు వేసి మొత్తం కలుపు తీసేసి నీళ్లు పెట్టినాం అనుకో, మక్క ఏ రేంజ్ లో రావాలో ఆ రేంజ్ లో వస్తేనే నా కంటి నిండా నిద్ర ఉంటది, కడుపు నిండా తిండి తింటా. అంతే. అదేనా? అవరిదాకా నిద్రపోవు. అంతే మరి. ఓకేనా మరి ఈ రోజు మాత్రం మా మక్క సేను ముచ్చట ఇది. ఇక పక్కకు అయితే ఒక 2 మళ్ళీ అయితే ఉంచినాము. ఎందుకంటే ఇలా పొలం ఎత్తమని అయితే మొన్ననే నారలికినాం. నారలో కూడా గడ్డి వస్తుంది. నీళ్ళు అయితే పెట్టినాం కానీ నూతిలో నీళ్లు బాగలేక ఇక వర్షాలు పడతలేవు కదా, గుండు వస్తున్నాయి. నేను నారెండిపోకుండా పెట్టినాం కానీ వాన పడ్డది. కానీ మిగతా నీళ్ళు ఎట్టిపోతున్నాయి? మక్క అవుతున్నాయి. మక్కకు కాదు నార్మల్కి పట్టాలని పెట్టినావు కానీ అంటే గడ్డేరేయాలి. ఒక పంప గడ్డ ఏరేసిన అంటవా? గడ్డేరేయాల మస్తు గడ్డ ఇంత మొత్తం ఏ గడ్డ ఏముంది గదే ఉన్నట్టు ఇక మరి జీలుగుది. తెల్లబొద్దుంది. సార్ నీకే ఏర్పడుతుంది, మాకేం ఏర్పడుతుంది? ఆడోళ్ళకి ఏర్పడుతుంది. తర్వాత తుంగ కూడా ఉంది. గడ్డ అయితే ఏరేయాలి ఒక రోజు వచ్చి. మరి ఎప్పుడు ఏరేస్తావు? రేపన్న ఏరేయాలి. ఇక ఇంకొక 3 మళ్ళీ పొలం చేసినట్టు అయిపోవు. పొలం అంటే ఎప్పుడు ఏరుతున్నాం కదా, బలం ఉంటుందా? అట్లా అంటున్నావా? మరి ఇప్పుడు ఈ 2 మళ్ళీ ఇప్పుడు చాలు, మనం పొట్ట కుంచుకున్న ఏరిపోతుంది. అంతే అంటవా? ఇప్పుడు అక్కడ ఉండనే ఉన్నది. ఇప్పుడైతే మక్క అయితే ఇప్పుడు ఎట్లా ఎప్పుడు ఒక తీరు పంట ఎత్తే కూడా మంచిగా ఉండదు, అప్పుడప్పుడు మార్చాలా మళ్ళా. అంతే అంటవా? మరి ఓకే. ఎందుకంటే మళ్ళీ అందరు మళ్ళీ వర్షం పడ్డా కానీ ఇప్పుడు మీది మళ్ళకెళ్ళి నీళ్ళు అన్నిటి కిందికి జారత్తి అందరు మళ్ళల్లో నీళ్ళు ఆగి మొత్తం మక్క చచ్చిపోతుంది నీరాని. ఈ లోపలికి ఉన్నాయి కాబట్టి 2 మళ్ళీ పొలం చేసినట్టు. కరెక్ట్. ఇప్పుడు నీళ్లు ఈ పొలం చేస్తే నీళ్ళు ఎన్ని ఆగినా ఏం కాదు. అది కూడా వాస్తవమే. అట్లా మరి కాదు నాటెప్పుడు వేస్తావు? మరి నాట వెయ్యాలి ఇక 2 రోజులు అయ్యి మొత్తం కేజీలు దొప్పిచ్చేసి ఇలా గడ్డ ఏరేస్తా రేపు. నువ్వు నారు ఎదిగిందంటవా? నారు ఎదిగినట్టు కాదు అంటే చేతుకు మీకు ఆడలో కూడదు. నాకైతే ఇప్పుడు కేజీలు దొక్కిపిస్తే మనం ఎట్లా 2 రోజుల టైం పడుతుంది ఒడ్లు పిడ్లు ఎదుర్కోవాలంటే. అంతే అంటవా? ఒడ్లు పిడ్లు ఎదుర్కోవాలంటే 2 రోజుల టైం పడుతుంది. మా నారు మంచిగానే అవుతుంది. ఎటు పెట్టి ఒక 4-5 రోజుల టైం పడుతుంది కానీ అయిపోతుంది అంతే. ఇక జల్లి వేసుకుంటే బెటర్. ఇక మళ్ళీ వేరే మన పనులు మీ కైకిలు కూడా అవుతుంది. ఇంటి పని పూర్తిగా వేసుకుంటే మళ్ళీ బదిలీలు ఉంటాయి కదా, బదిలీలు వచ్చిన వాళ్ళకి బదిలీలు తెరుపుకోవద్దా? బదిలీలు తెరుపుకుంటే ఒక మీద ఒకటే టైంకి వచ్చేటట్టున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఏం పనులు లేవు, ఇంటికన్నా కూర్చుంటే అవుతుంది. అన్నొకే నాకురా నీకురా అని పిలుస్తారు. ఇక ఇప్పుడు చాలు కదా, అది బంద్ చేయి. ఇక నారుకు మత్తు సరిపోతే మళ్ళీ వాన పడితే అంతా నిండుతాయి. ఇక బంద్ చేద్దాం, గేట్ వాళ్ళు తింటే అయిపోతుంది. ఖాళీ చేతులు కడుక్కో మరి ఎట్టే పంప. ఇక వాన మొగలు అవుతుంది కదా. అక్కతోనే మనసున పడతలేదు. అట్లా పురుగు వచ్చే మళ్ళీ మొన్ననే మంది ఎత్తుంది కానీ పురుగు వచ్చి ఎట్లా చేసుడు ఏం కాదు. అది పురుగచ్చుడు ఏముంది, మందు కొట్టించుడే. పంపు కొట్టిపిస్తేనే సెట్ అవుతుంది. అది 2 కర్రలు విక్కపోవాలి ఇప్పుడు పోగా. మరి 2 కర్రలు అటే విక్కొని అటే పోదాంపా. ఆ గేట్ వాళ్ళు బంద్ చేయ. సాల్ నీళ్ళు ఇవ్వాలి పుస్తకం వాన కొడితే ఎట్లా? ఆల్రెడీ ఉన్నాయి కదా మడి పట్టుకొని.